పచ్చని కొండల మధ్యలో ఓ చిన్న గ్రామంలో ఆరవ్ అనే బాలుడు నివసించేవాడు. అతనికి 7 ఏళ్లు మాత్రమే. అతని కన్నుల్లో జిజ్ఞాస, నవ్వు పక్షుల్ని కూడా పాడించగలదు. ప్రతి ఆదివారం ఆరవ్ తండ్రి మార్కెట్ నుండి ఎర్ర బెలూన్ తీసుకువచ్చేవారు. ఇద్దరూ కలిసి చిన్న కోరిక రాసి ఆ బెలూన్ను ఆకాశంలోకి వదిలేవారు. ఒక ఆదివారం ఉదయం ఇల్లు నిశ్శబ్దంగా మారింది. అడుగుల ధ్వని లేదు. నవ్వు లేదు. ఆరవ్ తండ్రి ఒక్కసారిగా లేని ప్రపంచానికి వెళ్ళిపోయారు. ఒక వర్షపు సాయంత్రం ఆరవ్ ఒంటరిగా కూర్చొని తండ్రిని తలుచుకుంటున్నాడు. అదే సమయంలో ఒక వృద్ధ బెలూన్ విక్రేత అతని ముందు ఆగి ఉచితంగా ఓ ఎర్ర బెలూన్ ఇచ్చాడు. ఆరవ్ ఆ బెలూన్ను చాలాసేపు చూసి చివరికి ఇలా రాశాడు: నాన్నా, మీరు ఇంకా వింటున్నారా? అలా రాసి ఆ బెలూన్ను మేఘాల మధ్యకి వదిలేశాడు. తర్వాత రోజు ఉదయం ఆరవ్ విండో దగ్గర ఓ మాయాజాలాన్ని చూశాడు. ఒక ఎర్ర పంజరం, దానికి తోడు ఒక చిన్న నోట్: ఎప్పుడూ నీకు తోడుగా ఉంటాను బాబూ. ఆ రోజు నుండి ప్రతి ఆదివారం ఆరవ్ ఓ ఎర్ర బెలూన్ను ఆకాశంలోకి వదులుతున్నాడు. కోరికల కోసం కాదు, కానీ మాట్లాడటానికి. ఎందుకంటే అతనికి తెలుసు, ఆకాశం వింటుంది. ప్రేమ ఎప్పటికీ మిగిలిపోతుంది. మనం ప్రేమించిన వారు దూరమైపోయినా మన ఉలు, మనస్సు, ఆకాశం, వాటిల్లో వాళ్ళు ఎప్పుడూ ఉంటారు. Subscribe now.